ఓ పీట కాలు మీద పడిందండి, ఆ వేళ్ళు నిప్పి చేసాయి. ఏమండి పూజ చేసుకుంటారా మీరైతేనే, ఇవాళ పొద్దున మన్నీళ్ళు పెట్టేనా అందనుకోండి. ఏం పూజ చేసుకోవాలి నా బుర్ర, పీట పడిపోయింది కదా కాలు మీద. ఆహా పోలేండి, అయితే పూజ చేసుకోవాలి కదా. పోనీ అయితే పీట అయినా కూర్చుంటారా, కుర్చీలో కూర్చుని చేసుకుంటారా, సంధ్యావందనం మానకూడదు కదా. ఏమిటి కుర్చీలో కూర్చుని చేయడం, వాడు అటు ఇటు తిరుగుతుంటాడు, ఆ మనవడు వాడు ఏ కాలు తొక్కేస్తాడో భయం. అన్నం తింటారా అని అడిగారు అనుకోండి, ఏం తిన్నాం, 4 అడుగులు వేసి వచ్చి అక్కడ నిలబడదా అంటే ఎలా కూర్చున్నాను, కాలు మీద తొడ ఒత్తుకుందంటే నొప్పి వస్తోంది. ఆఫీస్కి ఎడతారా, బూట్లో కాలు ఎలా పెట్టను అంటే, ఏ పని మీరు చెప్పండి ఆయనకి కాలు మీద పడిన పీటతో మమేకం చెందింది వ్యక్తిత్వం. ఇది ఏమిటంటే, ఇటువంటి వాళ్ళు ప్రతి చిన్న సంఘటనతో మమేకమై తాము చెయ్యవలసినటువంటి విహిత కర్మాచరణమునందు వైక్లభ్యమును పొందుతారు. రాముడు అటువంటి వాడు కాదు.